హలో అండి. రైస్‌లోకి, చపాతీలోకి ఆలు కర్రీని ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని అందులో వెల్లుల్లిపాయలు, చెక్క, లవంగము, పచ్చిమిర్చి, సాల్టు అంతా వేసి మిక్సీ పట్టుకోవాలి. అందులోనే ధనియాలు కూడా వేసుకోవాలి. వేయించిన ధనియాలు వేసాను. కావాలంటే ధనియాల పౌడర్ని కూడా వేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులోనే కొంచెం వాటర్ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒక స్పూన్ పసుపు, కొద్దిగా పల్లీలు కూడా వేసుకోవాలి. అంటే వేయించుకొనైనా వేసుకోవచ్చు, అలాగైనా వేసుకోవచ్చు. పచ్చి పల్లీలైనా వేసుకోవచ్చు. వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా పట్టుకోవాలి. పల్లీలు ఎక్కువగా మెదకుండా కచ్చాపచ్చాగా పట్టుకుని సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని పోపు దినుసులు వేసుకొని ఉల్లిపాయలు కూడా ఇలా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత మనం ముందుగా ఆలు ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆలు ముక్కలు కూడా వేసుకుందాం. పైన పొట్టు తీసేసి సన్నగా తరుక్కునే ఆలు ముక్కల్ని ఇలా వేసుకొని వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఆయిల్లో. ఇందులో ఒక టమాటాను కూడా కట్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా కొద్దిసేపు వేయించుకొని మూత పెట్టుకుందాం. మూత పెట్టి చూడండి, 2 నిమిషాల తర్వాత టమాటా ముక్కలు, ఆలు ముక్కలు అన్నీ కూడా మెత్తబడి ఉంటాయి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఆయిల్లో బాగా వేయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆలు ముక్కలు ఇలా వేయించినప్పుడే కొంచెం మెత్తబడిపోతాయి, ఎక్కువ ఉడకనవసరం లేదు. ఇప్పుడు మిక్సీ గిన్నెలో మసాలా పట్టుకున్నాం కదా, అదే మిక్సీ గిన్నెలో వాటర్ పోసుకొని ఇలా వేస్తున్నాను. మామూలు వాటర్గా కూడా కొంచెం వేసుకోవచ్చు, ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం. కారం సరిపోతే, కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు, కారం పొడి వేసుకోవచ్చు. నేనైతే కారం 1 స్పూన్ వేసాను. 1 స్పూన్ వేసి ఇలా కలిపేసి మూత పెట్టుకుందాం. మూత పెట్టి ఉడికించుకుంటే చూడండి, బాగా చిక్కబడిపోయింది కదా, ఆలు ముక్కలు అన్నీ కూడా మెత్తబడిపోయినాయి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. వేడి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ప్లీజ్ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.